విధికే ప్రతినిధిగా వేద జ్ఞానమున్నదిలే. అది మనుషులకు ధర్మము బోధించెనులే. విధికే ప్రతినిధిగా వేద జ్ఞానమున్నదిలే. మానవ గుణమంటే ప్రేమదయ ధర్మములు మనుషులందే కాదు ప్రాణులందు ఉండాలి. మానవ గుణమంటే ప్రేమదయ ధర్మములు మనుషులందే కాదు ప్రాణులందు ఉండాలి. ఆ ప్రేమ దయాధర్మం ఆ ప్రేమదయాధర్మం దేవుని ప్రతిరూపములే సుమా. విధికే ప్రతినిధిగా వేద జ్ఞానమున్నదిలే. ఏ మూగ ప్రాణులను జాలి లేక హింసించి చంపిన శవమాంసం సాటి రుచి లేదందువు. దయలేదా మానవుడా భయపడవా ప్రభుకైనా. ఏ క్రూర మృగాలై ఉందామా. విధికే ప్రతినిధిగా వేద జ్ఞానమున్నదిలే. ఏ జీవి దేహములు రక్తమలమూత్రములు మురికితో పారేటి కాలువలే ఇది సత్యం. ఏ జీవి దేహములు రక్తమలమూత్రములు మురికితో పారేటి కాలువలే ఇది సత్యం. ఆ దేహములాశించి ఆ మురికిని భోంచేస్తే బ్రతుకే పాపాల పుట్ట పెరిగేను. విధికే ప్రతినిధిగా వేద జ్ఞానమున్నదిలే. యజ్ఞములు చేస్తుంటే మనసు నిలకడ పొందు. సాత్వికాహారములే ఇంటి ఒంటికి శుభము. మనుషులకివి పుణ్యములు పశువులకా పని లేదు. ఏ క్షేత్ర తీర్థ తిరుగులెందుకు. విధికే ప్రతినిధిగా వేద జ్ఞానమున్నదిలే. ఏ వ్రత పూజలకు ధనము కాలం వ్యర్థం. ఎంత యజ్ఞములైనా అంత పుణ్యం సొంతం. వ్రత పూజల కార్యములు గృహజనులకు భారములు. ఏ యజ్ఞాలైన శాంతి సుధలే విరిసే. విధికే ప్రతినిధిగా వేద జ్ఞానమున్నదిలే. అది మనుషులకు ధర్మము బోధించెనులే. విధికే ప్రతినిధిగా వేద జ్ఞానమున్నదిలే.